హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ సెషన్లో మనం హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఇన్ మెనీ వేస్ టు హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనకు ఒకటే కాకుండా ప్లాంట్స్కి, యానిమల్స్ అన్నిటికీ కూడా హార్మ్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం, వీటి వల్ల డిసీజెస్ వస్తాయి కాబట్టి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అని అంటాం. వీటిని సింపుల్గా మనం ప్యాథోజన్స్ అని అంటాం అన్నమాట. సో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి అంటే, సో ఏ డిసీజెస్ అయితే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీ పర్సన్కి హెయిర్, వాటర్, ఫుడ్, ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా వెళ్తాయో, స్ప్రెడ్ అవుతాయో అలాంటి డిసీజెస్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాం. సో రీసెంట్గా మనం ఒక కమ్యూనికబుల్ డిసీజ్ని ఫేస్ చేస్తున్నాం, అదే కరోనా అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూడండి, కలరా, కామన్ కోల్డ్, జలుబు చేస్తుంది కదా, అది ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. చికెన్ బాక్స్, ట్యూబర్కులోసిస్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా హెయిర్, వాటర్, ఫుడ్, ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తాయి. నెక్స్ట్ క్యారియర్స్ అంటే ఏంటి అంటే, ఈ క్యారియర్స్ నుంచి డిసీజ్ రాదు, కానీ ఇవేం చేస్తాయంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సమ్ ఇన్సెక్ట్స్, అనిమల్స్ ఏం చేస్తాయంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని హోస్ట్ ఆర్గానిజంకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర ఉన్న హౌస్ ఫ్లైస్, ఈగలు, ఇవి గార్బేజ్ మీద కూర్చొని సో కూర్చున్నప్పుడు అక్కడ ఉండే ప్యాథోజన్స్ అంతా కూడా వాటి బాడీస్కి అటాచ్ అవుతాయి. సో అటాచ్ అయినాక ఇవి సో దీస్ హౌస్ ఫ్లైస్ ట్రాన్స్ఫర్ ద ప్యాథోజన్స్ టు ద న్యూ హోస్ట్ అనమాట. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో, మన అందరికీ తెలిసినటువంటి దోమ ఇది. సో ఇదేం చేస్తుందంటే మలేరియా పారాసైట్ని స్ప్రెడ్ చేసేటువంటి మస్కిటో అనమాట. మలేరియల్ పారాసైట్ వచ్చేసి ప్లాస్మోడియంని ఇది స్ప్రెడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫీమేల్ ఏడిప్స్ ఈజిప్టి మస్కిటో, ఇది కూడా ఏం చేస్తుందంటే డెంగ్యూ వైరస్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి తీసుకొని పోతుంది. ఇట్ ఈస్ దీస్ ఆర్ ద క్యారియర్స్. సమ్ హ్యూమన్ డిసీజెస్ కాజ్డ్ బై ద కామన్ హ్యూమన్ డిసీజెస్ గురించి మనం మాట్లాడదాం. సో ట్యూబర్కులోసిస్ అనేది చాలా జనరల్గా మనం కామన్గా చూస్తున్నటువంటి డిసీజ్ అనమాట. సో దీన్ని కలుగజేసే కాజేటివ్ మైక్రో ఆర్గానిజం వచ్చేసి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో అది ఏ బ్యాక్టీరియం అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియం నుంచి ఇది వస్తుంది. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే హెయిర్ ద్వారా. సో ఈ వ్యక్తి ట్యూబర్కులోసిస్ అనేది లంగ్స్కి వచ్చేటువంటి డిసీజ్ అనమాట. సో ఎవరికైతే టీబీ ఉందో ఆ పర్సన్ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియం ఏమవుతుందంటే హెయిర్లోకి వచ్చేస్తుంది. ఆ హెయిర్ని పీల్చడం వల్ల ఇంకో హెల్తీ పర్సన్కి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్లాంటిది మళ్ళీ ఎలా ప్రివెంట్ చేయాలి? ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే, ఎవరికైతే టీబీ ఉందో ఆ పర్సన్ని ఐసోలేట్ చేయాలి. తర్వాత అతని పర్సనల్ బిలాంగింగ్స్ని వేరే వాళ్ళ నుంచి దూరంగా పెట్టాలి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పర్టికులర్ ఏజ్లోనే, స్పెసిఫిక్ ఏజ్లోనే ఏం చేయాలి? వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నమాట. సెకండ్ డిసీజ్ వచ్చేసి మీజిల్స్ వచ్చేసి ఇది ఒక వైరస్ నుంచి వస్తుంది. ఆ వైరస్ హెయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. ఈ డిసీజ్ కూడా మనం చేయాల్సినవి ఏంటి అంటే, సేమ్ మనం ట్యూబర్కులోసిస్కి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఫాలో అయినామో సో ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ చికెన్ పాక్స్ వైరస్ నుంచి వస్తుంది. ఏది అంటే వరిసెల్లా జోస్టర్ వైరస్ అనే వైరస్ నుంచి వస్తుంది. సో ఇది వచ్చేసి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా అంటే హెయిర్ ద్వారా, కాంటాక్ట్ ద్వారా అనమాట. దీనికి కూడా మనం టీబీకి ఫాలో అయిన ప్రివెంటివ్ మెజర్సే తీసుకోవాలి. నెక్స్ట్ పోలియో అనేది పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా హెయిర్, వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీనికి కూడా సేమ్ ప్రివెంటివ్ మెజర్స్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి కలరా వచ్చేసి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. ఇది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. తర్వాత గుడ్ శానిటరీ హ్యాబిట్స్ ఉండాలి. అంతేకాకుండా బాగా ప్రాపర్గా బాగా కుక్ చేసిన ఫుడ్స్ని తీసుకోవాలన్నమాట. ఇంతేకాకుండా వ్యాక్సిన్ని కూడా. సో మంచి బాయిల్డ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
టైఫాయిడ్ కూడా ఒక బ్యాక్టీరియం నుంచి వస్తుంది, అది సాల్మోనెల్లా టైఫీ. ఇది వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే శానిటరీ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి, కుక్డ్ ఫుడ్స్ తీసుకోవాలి, బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. ఇంతే కాకుండా వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి హెపటైటిస్ ఏ. సో ఇదొక వైరస్ నుంచి వస్తుంది. హెచ్ఏవి వైరస్ అంటాము, హెపటైటిస్ ఏ వైరస్ అని అంటాము. ఇది వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. సో కాబట్టి బాయిల్డ్ వాటర్ని మనం ప్రిఫర్ చేస్తే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి. లాస్ట్ డిసీజ్ వచ్చేసి మలేరియా వచ్చేసి ఒక ప్రోటోజోవా అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వల్ల వస్తుంది. దాని పేరు వచ్చేసి ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా నుంచి వస్తుంది. దీన్ని ఎవరు ట్రాన్స్మిట్ చేస్తారంటే మస్కిటో. కాబట్టి మస్కిటోస్ని మనము ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే మస్కిటోస్ని ఎక్కువగా లేకుండా చూసుకోవాలంటే మస్కిటో నెట్స్ని వాడడం, రెప్లెంట్స్ని వాడడము. తర్వాత ఇంకా ఏంటంటే ఇంటి దగ్గర వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఒకవేళ ఉన్నా కూడా అందులోకి DDT, BHC, కిరోసిన్ ఇలాంటివి స్ప్రే చేయాలి. DDT అంటే ఏంటి అంటే, సో ద ఫుల్ ఫామ్ ఆఫ్ DDT ఈజ్ డైక్లోరోడైఫినల్ ట్రైక్లోరోఈథేన్. ఇట్ ఈస్ ఏ కెమికల్ విచ్ ఇట్ ఈస్ ఏ ఇన్సెక్టిసైడ్. ఇన్సెక్ట్స్ని చంపుతుందన్నమాట. మస్కిటో లార్వాస్ని, ఎగ్స్ని కిల్ చేస్తుందన్నమాట DDT. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, BHC మీన్స్ బెంజిన్ హెక్సాక్లోరైడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.